సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సివిల్ మిలిటరీ లైసెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్మీ అధికారులతో సీఎం రేవంత్, సీఎస్, డీజీపీ సమావేశమయ్యారు. ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య భూ సమస్యల పరిష్కారంపై చర్చించారు. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు వెల్లడించారు. కాళీ యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు తీర్పునిచ్చారు. ఫిరాయింపులపై తగిన ఆధారాలు లేవని స్పీకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. గతంలో 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. తాజా మరో 2 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాహుల్ గాంధీ నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాళీ యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించిన నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తన దిగజారుడుతనాన్ని మరోసారి చాటి చెప్పిందని మండిపడ్డారు. గతంలోనూ 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడకుండా అడ్డుపడిన అప్రజాస్వామిక శక్తులే ఇవాళ కూడా రాజ్యాంగ విలువలకు నిలువున పాతరేశారని ధ్వజమెత్తారు. పార్టీ మారినట్లు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను అవమానించడమేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపైనే కాదు, చివరకు అత్యున్నత న్యాయస్థానాలపైన కూడా గౌరవం లేదని మరోసారి తేలిపోయిందన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 10 నగరపాలక సంస్థలు, 121 పురపాలక సంఘాలకు పురపాలక శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసింది. రిజర్వేషన్ల ఖరారులో పాటించాల్సిన మార్గదర్శకాలను సైతం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకే అగ్ర తాంబూలం దక్కింది. కీలకమైన మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్, వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లలో బీసీలకే ఎక్కువ స్థానాలు దక్కాయి. రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాలిటీల్లో ఏకంగా 38 చైర్పర్సన్ స్థానాలు, 10 కార్పొరేషన్లలో 3 మేయర్ స్థానాలు బీసీ సామాజిక వర్గానికే దక్కడం విశేషం. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మొత్తం 10 కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున, బీసీలకు 3 కేటాయించారు. అన్రిజర్వ్డ్లో జనరల్కు 1, మహిళలకు 4 నగరాలను ఖరారు చేశారు. 121 పురపాలికల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 కేటాయించారు. అన్రిజర్వ్డ్లో జనరల్కు 30, మహిళలకు 31 మున్సిపాలిటీలను కేటాయించారు. ఈ నెల 17న రిజర్వ్డ్ స్థానాల్లో వేటిని ఎవరికి కేటాయించాలనేది ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు పురపాలక శాఖ అధికార వర్గాలు తెలిపాయి. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పరిమితి 50% మించినదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ విభాగాల్లోని మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయించాలి. పురపాలక శాఖ సంచాలకుడు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. జిల్లా కలెక్టర్ వార్డుల వారీ రిజర్వేషన్లను ఖరారు చేసి జిల్లా గెజెట్లో తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఘనంగా సంక్రాంతి వేడుకలు జరిగాయి. మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ వైభవంగా సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కేటీఆర్ ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లాలోని సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలందరికీ సీఎం చంద్రబాబు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి విజయం సాధించిన సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమం కింద ముందుగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారి ఆరోగ్య రికార్డులను, ఆ తర్వాత విద్యార్థులు, సాధారణ ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తామని వివరించారు. గతేడాది తాను ప్రారంభించిన స్వర్ణ నారావారిపల్లె కార్యక్రమం ద్వారా ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రంగంపేట, కందులవారిపల్లె, చిన్న రామాపురం పంచాయతీలలో పైలట్ ప్రాజెక్టును చేపట్టి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించామన్నారు. పిలిపించింది ఒకటి P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దీనికి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కుటుంబాలని మార్గదర్శి, ఎవరైతే దత్త తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు, ఈ రెండు అనుసంధానమయ్యి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, టెక్నాలజీ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ రెండు వచ్చిన తర్వాత డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండే పరిస్థితికి వచ్చాం. దీంతో ఎక్కడికక్కడ అడ్వాంటేజ్ సంపద సృష్టించడం కంటిన్యూగా జరుగుతా ఉంది. మనం చూస్తే ప్రపంచంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. ఇప్పుడు 4వ ప్లేస్లో ఉన్నాం. ఇంకో 1 or 2 years 3rd ప్లేస్కి వస్తాం. అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతాం. అదే సమయంలో పబ్లిక్ పాలసీస్ వల్ల బిలియనియర్స్ ఎక్కువ అవుతున్నారు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఆ సమాజం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బులు అనేది, సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు సేమ్ మనీ ఖర్చు పెడతాం. ఒక అతను పెట్టినటువంటి ఖర్చు ప్రొడక్టివిటీ హైయెస్ట్ వస్తుంది. కొంతమంది ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే అనుకుంటారు. ఒక ఊర్లో 5 ఎకరాల పొలం ఉంటే ఒక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు, ఇంకొక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు. ఒక ఆయన చేసిన ఆయన మంచి పంటలు వేస్తాడు, దిగుబడి ఎక్కువ చేస్తాడు, ఖర్చు తక్కువ పెడతాడు. ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. హైదరాబాద్లోని పాతబస్తీ పురాణపూల్ ఆలయంలో జరిగిన విధ్వంసంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ విశ్వాసాలతో ఆడుకోవద్దని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఘటనపై ప్రభుత్వం మౌనం వహించడాన్ని తప్పుపడుతూ రాష్ట్రంలో ఆలయాలపై దాడులు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ముందు సఫీల్గూడ, ఇప్పుడు పురాణపూల్, ఇంకా ఎన్ని ఆలయాలు? కట్టమైసమ్మ ఆలయంపై దాడి జరిగిన మరుసటి రోజే పాతబస్తీలో హిందూ ఆలయాన్ని అపవిత్రం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంది. అసదుద్దీన్ ఓవైసీ దీనికి ప్రాధాన్యత లేదంటూ సంఘ్ను నిందిస్తున్నారు. దొంగే పోలీసును దండించినట్లు ఉంది వీరి తీరు అని బండి సంజయ్ విమర్శించారు. శాంతి భద్రతలు క్షీణించాయని, బుజ్జగింపు రాజకీయాలే రాజ్యం వెళుతున్నాయని ఆయన మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెల్లూరు వేదికగా కొనసాగుతుంది. మాజీ మంత్రి కాకానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ స్టే విధించినప్పుడు ఏపీ సీఎం ఎవరు అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. ఆ సమయంలో ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని అన్నారు. అప్పుడు ఆ స్టేపై జగన్ ఎందుకు స్పందించలేదన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకి నష్టం చేశాడని నోరు పారేసుకుంటున్నారు. నేను స్ట్రైట్ ఒకటే అడుగుతా, ఎన్జీటీ స్టే ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. మీరిద్దరు సొంత అన్నదమ్ములు, రక్తం ఇద్దరిది ఒకటే. అటువంటిప్పుడు 4 ఏళ్ళు కేసీఆర్తో లాలూచి పడి ఎన్జీటీ స్టే వేకేట్ చేయించకుండా
ఆ వర్క్ కంటిన్యూ చేయకుండా రాయలసీమ లిఫ్ట్ని మూలబెట్టింది ఎవరో నడుతుండా? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి లాలుచి పడాని స్ట్రైట్గా అడుగుతుండా? ఇది మీ టైంలో చేసిన పాపాలని ఈరోజు మాకు వంటగట్టేదానికి ఎట్టి ప్రయత్నం చేస్తాం? రాయలసీమ పేరెత్తే అర్హత లేదు. ఇంకైనా నోరు మూసుకొని గమ్ము కూర్చోండి. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. నోరు పారేసుకోబోకండి. రాయలసీమ లిఫ్ట్ గురించి ఛత్తీస్గఢ్ బీజాపూర్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. 52 మంది నక్సలైట్లు లొంగిపోయారు. అయితే వారిలో 1.45 కోట్ల రివార్డు కలిగిన మావోయిస్టులు ఉన్నారు. భద్రతా దళాలు నిర్వహించిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ద్వారా ఈ విజయం సాధించామన్నారు బీజాపూర్ ఎస్పీ. సిఆర్పీఎఫ్ భద్రతా దళాల కృషి కారణంగా ఈ 52 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చారన్నారు. देखिए, अगर बीजापुर हम की बात करें तो मोस्टली जो ऐसे एरिया जैसे जो या तो इंटर स्टेट बॉर्डर्स में है या फिर जो नेशनल पार्क का एक बड़ा एरिया है जहां सशस्त्र नक्सली अभी रहते हैं और पिछले अगर 2 सालों की में तुलना करें तो लगभग 10% लगभग जो बचे हैं जिनको हमें अभी खत्म करना है जो पहले की तुलना में। तो अभी भी कुछ आर्म नक्सली हैं और ये छोटे छोटे फॉर्मेशन में घूम रहे हैं जिनको हमारे लगातार एंटी नक्सल ऑपरेशन में आगे उम्मीद है कि हम इनको सफाया कर पाएंगे। बीजापुर पुलिस और सीआरपीएफ बाकी जितने भी सुरक्षा बल हैं उनके सामूहिक प्रयासों से 52 जो माओवादी हैं वो मुख्य धारा में जुड़ने के लिए आज पुनर्वासित हो रहे हैं। इसमें अच्छी बात यह है कि जितने भी जो बड़े कैडर के हैं जो आर्म कैडर हैं वो अब हथियार छोड़कर मुख्य धारा में शामिल हो रहे हैं। इसके साथ में ही जो नेशनल पार्क एरिया जो एक सिक्योरिटी वैक्यूम एरिया माना जाता था उसमें 7 जो आरपीसी हैं जो जनताना सरकार के जो अध्यक्ष हैं उन्होंने भी सरेंडर किया है साथ में। तो इस प्रकार कुल 1,45,00,000 के इनामी नक्सली आज बीजापुर पुलिस और सीआरपीएफ के समक्ष में आत्मसमर्पण किया है। सरकार की जो योजनाएं चल रही है नियत नार योजना और जो हमारे एंटी नक्सल ऑपरेशन जो चल रहे हैं उसके फलस्वरूप తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య ఘడియతో భోగభాగ్యాలు కలుగుతాయని హిందువుల విశ్వాసం. పంటలు కోసి ఇంటికి చేరే సమయం కావడంతో సంక్రాంతి రైతుల పండుగగా గుర్తింపు పొందింది. కష్టపడి పండించిన పంట ఫలితాన్ని ఆనందంగా ఆస్వాదించే సందర్భమే సంక్రాంతి. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చేస్తాయి. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ సంబరాల్లో మునిగిపోతారు. ఇళ్లలో అరిసెలు, సకినాలు, బూరెలు, పాయసం వంటి పిండి వంటకాలతో సువాసనలు వెదజల్లుతాయి. పెద్దలు, పిల్లలు అన్న తేడా లేకుండా అందరూ కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవడం సంక్రాంతి ప్రత్యేకత. సంక్రాంతి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది. పట్టణాల్లో ఉద్యోగాలు, చదువుల కోసం దూరమైన వారు స్వగ్రామాలకు చేరుకుని బంధువులతో కలిసి సంబరాలు చేసుకుంటారు. సంక్రాంతి ఆనందం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని 3 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఈ పండుగను పొంగల్, లోహ్రీ, మాఘ్ బిహు వంటి పేర్లతో జరుపుకుంటారు. పేరు మారినా భావం ఒకటే. ప్రకృతికి కృతజ్ఞత, శ్రమకు ఫలితం, ఆనందానికి ఆరంభం. అందుకే సంక్రాంతి ప్రతి ఇంట్లో వెలుగులు నింపే మహా పండుగగా నిలుస్తుంది.